న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. తిరుమలలో ప్రకృతిలో ప్రాణం, దేశంపై భక్తి సేవలో శాంతి, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత వంటి స్వామి వివేకానంద భావజాలాన్ని దేశానికి చాటి చెప్పేందుకు ఒక వ్యక్తి కలకత్తా నుండి కన్యాకుమారి వరకు సైకిల్పై సాహసయాత్ర చేపట్టారు. తిరుమలలో ప్రకృతిలో ప్రాణం, దేశంపై భక్తి సేవలో శాంతి, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత వంటి స్వామి వివేకానంద భావజాలాన్ని దేశానికి చాటి చెప్పేందుకు ఒక వ్యక్తి కలకత్తా నుండి కన్యాకుమారి వరకు సైకిల్పై సాహసయాత్ర చేపట్టారు. విషయంలోకి వెళ్తే వెస్ట్ బెంగాల్, కోల్కతా చెందిన సంజీత్ ముజుందార్ జనవరి 26న కలకత్తా నుండి బయలుదేరి సుమారు 1000 కిలోమీటర్లు ప్రయాణించి శుక్రవారం రాత్రి మురిమళ్లకు చేరుకొని శ్రీ వీరేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో కలకత్తా నుండి కన్యాకుమారి అలాగే తిరిగి కలకత్తాకు సైకిల్ యాత్ర ద్వారా యువతకు దేశభక్తిని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. 1000 కిలోమీటర్లు పూర్తయిందని, 9 రాష్ట్రాల మీదుగా సుమారు 5 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ప్రతి చోట స్థానికులు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. हमारे महाराज लोग यहाँ व्यवस्था किया है, बहुत धन्यवाद। मैं अभी तक 1000 किलोमीटर के ऊपर मैं साइकिल चला चुका हूँ और भी मुझको कम से कम 20 से 25 दिन लगेगा। चेन्नई होते हुए मैं कन्याकुमारी पहुँचूँगी, फिर मैं वहाँ से मैं केरला होते हुए तमिलनाडु, केरला, कर्नाटक और महाराष्ट्र होते हुए मैं फिर वापस आऊँगा। मेरा एक पूरा जर्नी लगभग 5000 किलोमीटर का होगा। आंध्र प्रदेश वासी को मेरा मुझको जैसे सपोर्ट किया सबको मैं धन्यवाद देता हूँ। యానంలో కొలువై ఉన్న రెడ్డి రాజుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం వంకాయల నరేంద్ర, బలబద్దుని నాగ శ్రీనివాస్, జిత్తిక మధుసూదన్ రావు, కవల శ్రీను 1600 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శనివారం దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి రఘురామ వినోదాచార్యులు తెలిపారు. యానంలో కొలువై ఉన్న రెడ్డి రాజుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం వంకాయల నరేంద్ర, బలబద్దుని నాగ శ్రీనివాస్, జిత్తిక మధుసూదన్ రావు, కవల శ్రీను 1600 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శనివారం దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి రఘురామ వినోదాచార్యులు తెలిపారు. గురుగారు నడాలండి, ఇంకా జనాలు బోల్ మంది ఉన్నారు. నడాలి, అందరికి రావాలి కదా. చాలా వెళ్ళమనండి, అనే కొంచెం చాలా వెళ్ళండి గురుగారు. ఎదురు కొంచెం ఎండలోకి వెళ్ళండి అండి. అందరితో ఎండలు అంటే కష్టం. కొంచెం అక్కడ పెట్టాం. గుడి పక్కన
రాజు రాజు జనాలు కూడా ఖాళీ మీరు పక్కకి వెళ్ళండి అమ్మా, సింగిల్ లైన్ మెయింటైన్ చేయండి. రెండో లైన్ పెట్టుకోవాలి మాత్రం ప్లేట్ ఇవ్వకండి. రెండో లైన్ పెట్టుకోవాలి, ఒకటి ప్లేట్ ఇవ్వకండి, ఒకటే లైన్. అమ్మా వేరే పక్క ఉండాలని చెప్తున్నాను, వచ్చేవాళ్ళు అటు ఉండాలి. ఒక లైన్ మాట ఇక్కడ ఆపి అందరికి వెళ్ళిపోవడం ఏంట్రా? అది ఎవరు ఉందా నీకు? వయసులో కొడవడమా ముసోడవా? వయసు అయిపోయి ఈ మొదటి లైన్ ఉంటుంది, వాళ్ళు మీరే అట్టుకోవాలి. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం అలివేలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీమా కుప్పేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లో ఆలయ చరిత్ర, గ్రామం పేరు వెనుక చరిత్ర అను పేరు ఈ గ్రామానికి రావడం గురించి రెండు కథలు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం అలివేలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీమా కుప్పేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లో ఆలయ చరిత్ర, గ్రామం పేరు వెనుక చరిత్ర అను పేరు ఈ గ్రామానికి రావడం గురించి రెండు కథలు. క్షీర సాగర మదన ఉద్భవించిన అమృతలింగాన్ని రాక్షసులు ఒక ఫలములు దాచారు. అగ్రణ మహాముని ఈ అమృతలింగాన్ని పరమేశ్వరునితో సహా అక్కడే ప్రతిష్ఠించారని, ఆ ఫలమే కాలక్రమేణా పలివెలగా మారింది. ఈ ప్రాంతాన్ని పూర్వకాలంలో పల్లవులు పాలించడం వల్ల పలివెల నుండి పలివెలగా మారింది అందరూ అంటారు. కొత్తపేట మండలము, కోనసీమ జిల్లా, పలివెల గ్రామం. ఏకపీఠం మీద ఉమా కుప్పలింగేశ్వర పార్వతీదేవి వారు వినాయకుడు కుమారస్వామి ఏకపీఠం మీద స్వయంభూ వెలిసి ఉన్నారు. అగస్త్య మహాముని కోరిక వల్ల ఆయనకి అగస్తీశ్వరుడు అని పేరు. పిఠాపురం మహారాజా వారి హయాంలో అర్చకుడు చేసిన తప్పిదానికి అర్చకుడిని కాపాడడానికి ఆ స్వామివారు స్వయంభూ వెలిసిన
రాజసాయిన ఆనందవర్ధన స్థైర్యం అభయ ఆవిరావం ఆయుష్యాయుర్యారి నమార్థ మనస్సంకల్ప సిద్ధిర్ కుకుల్యేశ్వర పార్వతీ దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధిర్ బిరుదాంకులు ఎంతలాంటి బాధలు పాపాలు పుణ్యాలు అదేవిధంగా నష్టాలు ఉన్నా కానీ అనేక మంది భక్తుల్ని ఆయన వాదార్చి ఆయన వాళ్ళందరికీ కూడా వరాలు ఇచ్చి కాపాడేటువంటి వాడు అభయప్రదాత. ఆ స్వామివారికి అభయప్రదాత అనే పేరు. దరిమిల పిఠాపురం మహారాజు వారి హయాంలో అగస్త్యేశ్వర శివలింగం మీద కుప్పిలిచినప్పటి నుండి కుప్పిలింగేశ్వర స్వామిగా అయ్యాడు. ఈయన ఈ ఊరి పేరు పల్వలం. ఆ పల్వలమే పల్లెవెలు కింద మారిందనమాట. ఈ ప్రతి ఏడాది కూడా మాఘమౌళి ఏకాదశికి స్వామివారికి కళ్యాణం అత్యంత వైభవంగా 5 రోజులు పాంచాయనిక ధ్వజారోహణ కళ్యాణం జరుగుతుందండి. అదేవిధంగా ఈరోజు తెల్లవారితే శనివారం అనగా కళ్యాణం అయిందండి. రేపేమో మహాశివరాత్రి, ఆదివారం మహాశివరాత్రి రథోత్సవం కూడా జరుగుతుందండి. అత్యంత వైభవమైన అంగరంగ వైభవంగా చేయిస్తూ ఉంటారండి ఇక్కడ అధికారులు, దేవస్థాన అధికారులు. అదేవిధంగా భక్తుల సహకారం కూడా ఇక్కడ బాగుగా ఉంటుందండి. ఇటు అర్చకులు అటు అధికారులు సమన్వయంతో వచ్చే భక్తులకి అనేక మంది భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనేక విధాలుగా వారందరికీ తోడ్పాటు చేస్తూ స్వామివారికి దర్శనాలు, పూజలు, పునస్కారాలు అన్నీ చేయిస్తూ వారి యొక్క భక్తుల్ని మన్నన పొందుతూ అటు దేవస్థానం వారు కూడా భక్తుల్ని దృష్టిలో ఉంచుకునే అనేటువంటి సౌకర్యాలు కలిగించి ఉన్నారు. స్వామివారు ఇందాక చెప్పాను, స్వామివారు అగస్త్య మహాముని వల్ల ఇక్కడ వెలిసినప్పుడు అగస్త్యేశ్వరుడు అనే పేరండి. అగస్త్యేశ్వరుడికి ఆ అమ్మ కూడా ఏకపీఠం మీద వెలిసి ఉన్నారని కూడా చెప్పాను. ఆ విధంగాను ఇదంతా కూడా దేవతలు కట్టించిన ఆలయం అన్నమాట అండి. ఏకరాత్రిలో ఈ గర్భాలయం లాగైతూ, విమాన గోపురం లాగైతూ ఈ ఎదర ఉన్నటువంటి గడప అంటే పెద్ద తలుపులు గంట వరకు కూడా దేవతలే నిర్మించారు. మిగతా మండపాలన్నీ కూడా రాజరాజ నరేంద్రుడు కళ్యాణ మండపం నిర్మించారు. అదేవిధంగా మిగతా 6 మండపాలు, మొత్తం 7 వార మండపాలు ఉండేవండి స్వామివారికి పూర్వం. రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నారండి స్వామివారి మహత్యం వల్ల, ఈ స్థలం పురాణం వల్ల కూడా. అదేవిధంగా రేపు కూడా ఆదివారం సెలవు దినం కూడా కలిసి వచ్చిన మూలంగా అనేక మంది భక్తులు కూడా స్వామివారి దర్శనార్థం, పూజల కోసం, అభిషేకాల గురించి, వారి మొక్కుబడి తీర్చుకోవడం గురించి చాలా సుదూర ప్రాంతం నుండి కూడా విరివిగా భక్తులు రాగలరని, అదేవిధంగాను అటు దేవస్థానం వారు సుమారు 15,000 సుమారు పైబడి భక్తులు రాగలరని వారు అంచనాలో ఉన్నారండి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మురిమల్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం వద్ద నేడు జరిగే మహాశివరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఆహ్వానం పలుకుతున్న ఆలయ కమిటీ సభ్యులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మురిమల్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం వద్ద నేడు జరిగే మహాశివరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఆహ్వానం పలుకుతున్న ఆలయ కమిటీ సభ్యులు. మా నయానికి ఏదైనా ఉంటే కదా కల్టివేట్ చేసి స్వామి బ్యాచ్ని పెట్టుకొని కాముకి వచ్చిన ఇచ్చి నీ డ్యూటీ ఇక్కడ వాళ్ళ దగ్గర ముగ్గురు ఆ టైం డ్యూటీ నేను అది పండుని మొత్తం నేను రౌండ్ వేస్తూ ఉంటాను. క్లీనింగ్ కూడా రౌండ్ వేస్తాను. నేను చచ్చాను బస్సులో తినలేపారా ఇలాగా ఇటు బాబా తెచ్చి ఎట్టుకు ఎట్టు పడమే అంతే ఓం నమః శివాయ. మన మురమళ్ళ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో మనకి రేపు జరగబోయే శివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సుమారుగా ఈ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒక 30,000 మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనానికి వస్తారని అంచనా వేసుకున్నాము. దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా క్యూలెన్స్ కానీ మంచినీటి సదుపాయం కానీ లేకపోతే ఉచిత ప్రసాదం కానీ అన్నీ కూడా మనం చక్కగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే పోలీసు బందోబస్తు, రెవెన్యూ అసిస్టెంట్స్ అంతా కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా చాలా ఉన్నాయి. వారందరూ వచ్చి ఇక్కడ స్వామివారికి సేవలు అందించడానికి వారందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ పకడ్బందీగా మనం ఒక్కొక్క ఈచ్ పాయింట్లో కూడా మనం ఒక్కొక్క వాలంటీర్ని పెట్టడం కానీ లేకపోతే ఒక సెక్యూరిటీ గార్డును పెట్టడం కానీ పెట్టి మనం జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ శివరాత్రి మహోత్సవాలు ఏర్పాటు జరుగుతున్నాయి. అదేవిధంగా భక్తులు కూడా, ఎందుకంటే భక్తులు ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వారు కూడా భక్తులు కూడా సమయం పాటిస్తూ చక్కగా ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకోవడానికి వెళ్ళవలసిందిగా వారికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా ఈ అన్ని ఏర్పాటు చేయడానికి మన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు కానీ, ట్రస్టీలు కానీ, అదేవిధంగా గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా చాలా సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు జరిగినంత విధంగా ఈసారి ఏర్పాట్లు కొంచెం భారీ ఎత్తులో చేయాలనే ఉద్దేశంతో మనం ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాము. మంచి దర్శనం కల్పించాలన్నదే మా ప్రధాన కర్తవ్యం. ఉత్సవాలు మనకి 15/2/26 నుంచి 19/2/26 వరకు జరుగుతాయి. ఇప్పుడు 15వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమం వీరందరూ చూస్తున్నారు, ఏర్పాటు చూస్తున్నారు. మంచి
లైటింగ్ ఏర్పాటు చేసి ఉన్నాము, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అదేవిధంగా మనకి అక్కడ స్నానాల రేవు దగ్గర ఏదైతే ఉందో అక్కడ జల్లు స్నానానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. 19వ తారీఖున మనం వివిధ కళాకారులతో ప్రదర్శన చేసుకుంటూ మన ఆ రోజు ఊరేగింపు కార్యక్రమం చేసుకుంటాం. మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడ దేవాలయం దగ్గర ప్రారంభం అయ్యి అక్కడికి మనం చేరేటోడికి 7-7:30 ప్రాంతం అవుతుంది. మన గోదావరి బాతింగాడు దగ్గరికి అక్కడ కూడా మనం ప్రత్యేకమైనటువంటి పూజ, అదేవిధంగా అయిన తర్వాత మంచి ఎలక్ట్రికల్ లైటింగు ఇదంతా కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఫైర్ క్రాకర్స్ కూడా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఈ సందర్భంగా చెప్పడానికి చెప్తున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.